ఇక హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఓ వివాదాస్పద భూమి వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగి హయత్ నగర్ ఇన్స్పెక్టర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహెడా సర్వే నెంబర్ 951, 952 పరిధిలోని వివాదాస్పద భూమిని కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ మారణాయుధాలు ఉండడాన్ని చూసి షాక్ అయ్యారు. కొంతకాలంగా ఈ స్థలం కొనుగోలుదారులకు ఫామ్ హౌస్ యజమానికి మధ్య వివాదం నడుస్తోంది. ప్లాట్ల యజమానులపై మారణాయుధాలతో దాడి జరిగిన పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయకపోవడంపై కమిషనర్ రంగనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సార్ పిలిచింది వెంకటరెడ్డి సార్ జల్దీ రాంటి మీద మేము అందరం కారెక్కి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయి ఆడ పోయి కూర్చొని ఇట్లా మాట్లాడుతున్నాను. 5-6 మందికి కత్తులతో కొట్టిరంటే అశోక్ వెంకటరెడ్డి సార్ వచ్చి వాళ్ళు బాలరెడ్డి కొడుకు, బాలరెడ్డి అల్లుడు నీలం నవీన్. అయిపోగానే మనకి ఇమీడియట్లీ కేసు ట్రాన్స్ఫర్ అయితే లేదా ఫ్రెష్ కేసు అన్ని జరుగుతుంది. మొత్తం లోతుగా పోతాం, పోయి ఇట్లా పైపైన చేయం కదా. ఫ్యాబ్రికేషన్ ఎక్కడి నుంచి మొదలైన సమస్య అంతా కూడా తీసుకోవాలి. ఎక్కడెక్కడ మ్యానిపులేషన్ జరిగింది, ఎవడు దీంట్లో చేసినారు, ఇదంతా కూడా వస్తుంది. తొందరపడకండి, చేద్దాం, తప్పకుండా చేద్దాం. చట్టలు పెట్టుకొని తిరుగుతున్నారా? మేము ఇక్కడ రావడము, బెదిరియడం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, హయత్ నగర్ కోహెడా రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ వచ్చి 951, 952, 954 కు సంబంధించిన భూ వివాదాస్పదం అయితే చాలా వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా, గత 2 నెలలుగా అయితే ఈ స్థల వివాదము ఒక ఫామ్ హౌస్ ఓనర్ కి ప్లాట్ల యజమానులకు మధ్య తీవ్ర స్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. అయితే కోహెడా రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా 7 ఎకరాల 28 గుంటల్లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ లో 1970లోనే దీంట్లో లేఅవుట్ అయితే చేయడం జరిగింది. కొన్ని ప్లాట్లు ఎవరైతే యజమానులు ప్రస్తుతం ప్లాట్ల యజమానులుగా ఉన్న వారికైతే వాళ్ళు భూ యజమానులు అయితే ప్లాట్లుగా చేసి విక్రయించడం జరిగింది. ఈ స్థలంలో వివాదం జరుగుతున్నప్పటి నుండి హైడ్రా అయితే జోక్యం చేసుకుని ఫిబ్రవరి నెలలో అయితే హైడ్రా దీంట్లో డిమాలిషన్ కూడా అయితే స్విమ్మింగ్ పూల్ గానీ దీంతో ఏర్పాటు చేసుకున్నటువంటి సంబంధించిన కన్స్ట్రక్షన్ కానీ పూర్తిగా అయితే డిమాలిషన్ అయితే చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి గత ఈ నెల 1వ తారీఖు రోజు, మే 1వ తారీఖు రోజున కొంతమంది ప్లాట్ల యజమానులు ఏదైతే మన ల్యాండ్ ఉన్నదో, ఫామ్ హౌస్ ల్యాండ్ ఉన్నదో దాంట్లోకి అయితే వెళ్ళడానికి ప్రయత్నం చేయడంతో వారి మధ్య ఘర్షణ వాతావరణం చేసుకుని పూర్తిగా దాడులు, ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకోవడంతో అయితే ఇక్కడ కొంతమందికి ప్లాట్ల యజమానులకు తీవ్ర రక్తస్రావం జరిగి కొంతమంది ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకోవడం జరిగింది. ఇదే విషయం పైన మరొకసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ రోజు ఫిర్యాదు 2 రోజుల క్రితం ప్లాట్ లో ఓనర్స్ ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే ఈ రోజు స్థల పరిశీలనకి అయితే రావడం జరిగింది. ఆ సమయంలో హైడ్రా అధికారి అయితే స్థానికంగా ఉన్నటువంటి హయత్ నగర్ సిఐ పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అతను మాట్లాడినటువంటి మాటలు అయితే మనకు విజువల్స్ లో కూడా వినపడతా ఉన్నాయి. అయితే దీంట్లో గతంలో జరిగిన మే 1వ తారీఖు రోజు ఏదైతే ఘర్షణ జరిగిన వాతావరణం ఉన్నటువంటి ఘర్షణ వాతావరణంలో వాళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆర్మ్స్ అక్కడైతే ఏదైతే వెపన్స్, అదే రాళ్లు కావచ్చు, అదేవిధంగా సంబంధించి కొన్ని గొడ్డలు కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించి పూర్తిగా ఏదైతే దాడులకి తీసుకున్నటువంటి పరికరాలు ఉన్నాయో వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకోకుండా వదిలివేయడం, అదేవిధంగా వారిపైన అటెంప్ట్ మర్డర్ కేసు కాకుండా నామమాత్రపు కేసులు నమోదు చేయడానికి నీ ఉద్దేశం ఏంటి అని చెప్పేసి, నువ్వు ఏ బ్యాచ్ కి చెందిన సిఐ అని చెప్పేసి, ఏ బ్యాచ్ మీది, దీంట్లో ఏం జరుగుతుంది, అసలు నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి ఈ విధంగా చేస్తున్నావు అని చెప్పేసి మెసేజ్లు కూడా పెట్టడం. అయితే ఏదైతే మే 1వ తారీఖు రోజు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీడియాకు సంబంధించి వెల్లడించడం జరిగింది. ఆ మీడియాకు వెల్లడించిన పోలీసులు దీంట్లో కోర్టు ఆర్డర్ ఏదైతే హైత్ నగర్ పోలీసులు కానీ, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కానీ
హైడ్రా అధికారులు కానీ బయటకు వెళ్ళకూడదు అంటూ అంటే దీంట్లోకి వెళ్ళకూడదు అంటే మాకు ఆర్డర్స్ ఉన్నాయి, అందుకని చెప్పేసి మేము ఆ స్థలంలోకి రాలేకపోయామని చెప్పేసి ఆ పోలీస్ వారు అయితే మీడియాకి అయితే తెలపడం జరిగింది. ఇదే విషయం పైన మీరు అంత ఘర్షణ వాతావరణం జరుగుతుంటే కూడా మీరు ఎందుకు వెళ్ళలేదు, అదే అటెంప్ట్ మర్డర్ కేసు ఎందుకు పెట్టలేదు, వీళ్ళపైన ఇంత దాడులు జరుగుతుంటే అదే మీ ప్లాట్ అయితే ఊరుకుంటారని చెప్పేసి రంగనాథ్ అయితే స్థానిక సిఐని అయితే అడిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంట్లో మొత్తంగా చూసినట్లయితే మీకు ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే ప్లాట్ల ఓనర్స్ ఉన్నారో వారికి ఖచ్చితంగా న్యాయం జరగడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు స్టార్టింగ్ నుంచి మీకు 1970 డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ ని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పూర్తిగా నేను క్షుణ్ణంగా పరిశీలిస్తాను. రెవెన్యూ అధికారులతో కూడా మాట్లాడతాను. ఎప్పుడెప్పుడు ఫ్లాట్స్ ఎక్కడెక్కడ ప్లాట్లు ఉన్నాయి ఏంటనేది మీకు తప్పకుండా న్యాయం చేస్తాను. అయితే ఈ పరిశీలన ఏదైతే ఈ ల్యాండ్ కు సంబంధించి ఫామ్ హౌస్ కు సంబంధించిన ఓనర్ తో వాళ్ళు లోపలికి వెళ్ళడానికి సంబంధించి అక్కడ పరిశీలన చేసిన సమయంలో అక్కడ ఒక వెపన్ అయితే కత్తి లాంటి ఒక పరికరం దొరకడము, అది రంగనాథ్ కు కంట్లో పడడము, అధికారులు దాన్ని తీయడంతోనైతే పరిస్థితి రంగనాథ్ చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని మొత్తంగా చూసుకున్నట్లయితే పోలీస్ అధికారులు దీన్ని నిర్లక్ష్యం చేశారంటూ బాధితులు ఏదైతే ప్లాట్ ఓనర్స్ కూడా ఉన్నారో మాకు న్యాయం చేయకుండా వాళ్ళపై వాళ్ళతో వాళ్ళ కుమ్మక్కయ్యారా, మీరు ఏంటి మీకు పేద ప్రజలకు న్యాయం చేయరా అని చెప్పేసి వాళ్ళైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే రంగనాథ్ ఎక్కడైతే అది గవర్నమెంట్ ల్యాండ్లు కానీ అదే విధంగా ప్లాట్ల ఓనర్లకు కానీ అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు ఎక్కడైతే క్షేత్రస్థాయిలో ఇక్కడ చిన్న చిన్న అక్కడ రెవెన్యూ అధికారులు కానీ సంబంధించిన టోటల్ పోలీస్ అధికారులు కానీ పేదలకు న్యాయం చేయకుండా ఉండకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చి ఈ రోజు ప్రభుత్వం సపరేట్ గా హైడ్రా అనే ఒక ఆఫీస్ ను కూడా కార్యాలయాన్ని కూడా ఓపెన్ చేసే పరిస్థితి వచ్చిందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కోయడాకు సంబంధించిన ఈ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్లాట్లకు సంబంధించి నీకు న్యాయం జరిగే వరకు కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి చెప్తున్నారు. అయితే శివ, దీనికి సంబంధించి పోలీసుల వెర్షన్, లోకల్ పోలీసుల వెర్షన్ ఏ రకంగా ఉంది, వారు ఏమంటున్నారు? లోకల్ పోలీసుల వర్షన్ ఏంటంటే దీంట్లో గతంలో వీళ్ళు హైడ్రా వచ్చి కూల్చివేసిన అనంతరం ఏదైతే ఆ రిసార్ట్ కు సంబంధించిన ఓనర్ ఉన్నారో అతను కోర్టుకు అయితే వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళిన వెంటనే దీంట్లో అతనికైతే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ కు సంబంధించి దీంట్లోకి ఎవరు కూడా ఇంటర్ఫియర్ కావద్దు అని చెప్పేసి ఆర్డర్ ఉన్నందున మేము కూడా పోలీసులు వాళ్ళు కానీ రెవెన్యూ అధికారులు కానీ అదేవిధంగా హైడ్రా అధికారులు కానీ వాళ్ళు కూడా వెళ్ళకూడదంటూ అని చెప్పేసి అయితే ఉంది. కాబట్టి మేము వెళ్ళలేని పరిస్థితి. ఒకవేళ దీన్ని వీళ్ళకి వచ్చినటువంటి ఏదైతే రిసార్ట్ ఓనర్ కి సంబంధించినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో దానికి సవాల్ చేస్తుగా వీళ్ళు కూడా ఏదైతే ప్లాట్ల ఓనర్లు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకి వెళ్ళి అక్కడి నుంచి ఒక ఆర్డర్ తీసుకొని రావడం జరిగింది అడిషనల్ కోర్టు నుంచి. అయితే ఆ దాంట్లో ఏముంటుంది, దేంట్లో కూడా మీరు ఆర్డర్ తీసుకొని పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ప్లాట్ల యజమానులు వాళ్లకు మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి దీంట్లో లేదు. కాబట్టి మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము. మే 1వ తారీఖు రోజు ప్లాట్ల యజమానులందరూ దాదాపుగా ఒక 70 నుంచి 80 మంది వచ్చేసి మేము పొజిషన్ కి వెళ్తామండి, మాకు రక్షణ కల్పించండి అంటే దీంట్లో ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పేసి మాకు కోర్టు నుంచి ఆర్డర్ లేదు కాబట్టి మేము వెళ్ళకూడదు అని చెప్పేసి ఏదైతే రిసార్ట్ యజమాని ఉన్నాడో మాకు దీంట్లోకి ఎంటర్ కావద్దని చెప్పేసింది. కాబట్టి మేము అక్కడికి రాలేము, మీకు ప్రొటెక్షన్ ఇవ్వలేము అని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన కూడా వాళ్ళు ప్లాట్ ఓనర్స్ అక్కడికి వెళ్ళడం వల్లనే ఈ ఘర్షణ వాతావరణం జరగడము, తలలు పగడము ఇలాంటివి జరిగాయి. కాబట్టి మేము రాలేమని చెప్పేసి చెప్తున్నారు పోలీసులు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు అయితే ఏది జరిగినా కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది. కాబట్టి మీరు ఏదైనా కూడా పేదలకు ఏదైతే న్యాయం చేయాలో ఆ న్యాయం చేయకపోవడం వల్లనే హైడ్రా అనే ఒక ఇది కొత్త ప్రభుత్వం అయితే హైడ్రాని కొత్తగా ఏర్పాటు చేసి దానికి సపరేట్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసిందని చెప్పేసి హయత్ నగర్ సిఐ పైన అయితే ఫైర్ అయినటువంటి పరిస్థితి రంగనాథ్ అయితే. రైట్, ఓకే, థ్యాంక్ యూ శివ.